భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి తమిళనాడు వైపుగా కదులుతోంది. పశ్చిమ దిశగా కదులుతోంది. తమిళనాడులోని ఉత్తర తమిళనాడు ప్రాంతంలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి అదనంగా మరో ఆవర్తనం బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో అతి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా ఆంధ్రప్రదేశ్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని స్కైమెట్ వెదర్ రిపోర్ట్తో పాటు అమరావతి వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 0.5 నుంచి 1 సెంటీమీటర్ వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో నమోదైంది. రాబోయే 2 రోజుల పాటు రాయలసీమలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ వరి కోతలు కోస్తూ ఉన్నారు. రైతు సోదరులు 2-3 రోజులు హార్వెస్టింగ్ వాయిదా వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. అన్ని పంటల హార్వెస్టింగ్ 2-3 రోజుల పాటు వాయిదా వేసుకుంటే మంచిది. మళ్ళీ హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిని తడవకుండా కాపాడుకోవడం చాలా కష్టం. ఇప్పటికే పత్తిలో తేమ ఎక్కువ ఉందని కొనుగోలు చేయడం లేదు. 5,000కి 4,500 కూడా కొనడం లేదు. రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇక తెలంగాణలో అయితే వరి ధాన్యం కొనేవారు లేక రోడ్ల మీద పోసి రైతులు నిబ్బెడుతూ ఉన్నారు. అంటే నిరసన తెలుపుతున్నారు. ధాన్యం మొత్తం తగలబెడుతున్నారని కాదు. ఇక రాబోయే కొద్ది గంటల్లో తెలంగాణలో అక్కడక్కడ, రాయలసీమలో చాలా ప్రాంతాల్లో, ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఎంత వర్షపాతం పడింది అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.